హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు మాధవి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాని వలన కొంచెం నా ఛానల్ గ్రోత్ అవుతుంది. నాకు హెల్ప్ అవుతుంది. నేను ఈరోజైతే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. చాలా టేస్టీగా, హెల్తీగా ఈ రోజుల్లో అందరూ హెల్త్ ఇష్యూస్ వల్ల ఉప్మా చేసుకోవాలంటే గోధుమ రవ్వ ఉప్మానే చేసుకుంటున్నారు. ఇడ్లీ, దోస ఇవన్నీ చిన్నప్పటి నుండి మనం తింటానే ఉన్నాము. ఆహ్, ఇప్పుడు హెల్త్ ఇష్యూ రావడం వల్ల అందరూ అవన్నీ మానేశారు. ఓట్స్ చాలామందయితే టిఫిను స్కిప్ చేసేస్తున్నారండి వెయిట్ లాస్ అవ్వాలని. కానీ అలాగా టిఫిన్ మార్నింగ్ స్కిప్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం కాదు, మనం ఇంకా వెయిట్ గెయిన్ అయిపోతాం. దానివల్ల ఎంతో కొంత కొంచెమైనా మనం టిఫిన్ అన్నది తీసుకోవాలి. మధ్యాహ్నం నైట్ కూడా లంచ్ అన్నది మనం టైం పెట్టుకోవాలి. ఆ టైంకి తీసుకుంటే కనుక మనం వెయిట్ గెయిన్ అవ్వం. ముఖ్యంగా ఇంట్లో అంటే నాలా ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే బయటకి వెళ్ళరు కాబట్టి ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతారు. ఏమనుకోకండి, నాకు హెల్త్ బాగుండట్లేదు. మొన్న ఫెస్టివల్ అయినప్పటి నుండి కొంచెం కాఫ్ చేసింది. చాలా కోల్డ్, ఫీవర్ అన్నీను. అందుకే వాయిస్ ఇలా ఉంది. నేనైతే గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. కొంచెం ఎంతో ఎక్కువ కాదు, మార్నింగ్ 8:00 కల్లా మార్నింగ్ టిఫిన్ చేస్తాను. ఆఫ్టర్నూన్ 12కి కొంచెం రైస్ తీసుకోవచ్చు. నైట్ చపాతీ అంటే రైస్‌ది మానలేమనుకున్న వాళ్ళు ఏంటంటే 6 ఆ టైం కల్లా తీసేసుకుంటే మనకి వెయిట్ లాస్ అన్నది మనం తొందరగా అవుతాము. ఇప్పుడైతే ఆయిల్ వేసేసి అందులో కొంచెం అంటే పోప్స్ ఎక్కువ వేయనండి, మా హస్బెండ్ ఇష్టపడరు. అందుకని తక్కువగా వేస్తాను. కొంచెం ఆవాలు, పచ్చెనపప్పు, సాయి మినపప్పు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంతేనండి. ఇవి వేస్తాను నేను పోపులో. అవి బాగా కొంచెం వేగాలి. మీరేంటి ఈరోజు మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారు మార్నింగ్ టిఫిన్? నేనైతే చాలా ఆలోచించి ఛానల్ పెట్టానండి. కొంచెం ఇంట్లోనే ఉంటున్నాను, నాకు హెల్ప్ అవుతుంది కదా అనేసి పెట్టుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. గోధుమ రవ్వ ఉప్మాలో మనం నార్మల్గా చేసుకునే దానికంటే టమాటాస్ వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే పెరుగుతో కూడా కాంబినేషన్ ఈ రవ్వ చాలా టేస్ట్ ఉంటుంది. పికిల్స్ కంటే పెరుగు వేసుకుని తినడం వల్ల ఏంటంటే ఈ రవ్వ మనకు కొంచెం హీట్ చేస్తుంది కాబట్టి గోధుమ రవ్వ దానికి తోడవుతుంది. పెరుగు చాలా బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం టమాటాస్ వేసేసాను. కొంచెం నేను కల్లుప్పు వాడతానండి ఎక్కువగా. కల్లుప్పు కూడా వేసుకున్నాను. కాసేపు మగ్గబెడితే టమాటాస్ సాఫ్ట్ అయిపోతాయి. ఒకసారి మళ్ళీ కలిపిస్తున్నాను. మార్నింగ్ కదా హడావిడిగా చేస్తున్నాను. అంటే మా హస్బెండ్ బాక్స్ పెట్టాలి. ఈరోజు టిఫిన్ చేయకూడదు అనుకున్నాను, ఇంకా లాస్ట్ మినిట్లో మళ్ళీ చేయాల్సి వస్తుంది. నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నానండి. తర్వాత మళ్ళీ కొంచెం ఒక అంటే అంతే, కొంచెం ఒక గుప్పెడు ఎక్స్ట్రా తీసుకున్నాను. వాటర్ మాత్రం 2 గ్లాసెస్ వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వేస్తే ముద్ద కింద అయిపోతుంది. ఎప్పుడు కూడా ఉప్మా అన్నది పొడిగా ఉంటూనే బాగుంటుంది, తినాలనిపిస్తుంది. వాటర్ వేసేస్తానండి. వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసేసుకుందాం. రవ్వ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని, అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, ఒక చేత్తో ఫోన్ పెట్టుకుని ఒక చేత్తో చేయడం వల్ల కొంచెం మీకు స్కిప్ అవుతుంది, సరిగ్గా కనిపించట్లేదు, ఏమనుకోవద్దు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వదిలేస్తే రెడీ అయిపోతుంది. ఎక్కువ కూడా కలుపుకోకూడదు. చూసారా మొత్తం వాటర్ అంతా అయిపోయింది. చూసారా ఎంత పొడిగా వచ్చిందో. చాలా ఇప్పుడు హెల్తీగా తెల్ల రవ్వ ఉప్మా కంటే గోధుమ రవ్వ ఉప్మా హెల్త్కి కూడా చాలా మంచిది.
బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం ఏంటంటే మూత పెడితే అప్పటికప్పుడు తినాలనుకుంటే కుదరదు కాబట్టి మూత తీసేస్తే ఒక 2 మినిట్స్ చల్లబడుతుంది, ఇంకా పొడిగా వస్తుంది. బాయ్ అండి.